మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా నేను చూపిస్తున్నట్టు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలన్నీ మీరు చూడాలనుకుంటే దీంట్లో చూపిస్తున్నట్టు నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజు అయితే ఒక్క స్వీట్ మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. సేమియా కేసరి చాలా ఈజీగా ఎంతో టేస్ట్గా చేసుకోవచ్చండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలండి. ఇట్లాగా నెయ్యి పోసుకొని మనము జీడిపప్పు లైట్గా వేయించేసుకోవాలండి. లైట్గా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. జీడిపప్పు, ద్రాక్ష. ఫస్ట్ అయితే జీడిపప్పు వేయించేసుకుందాం. ఇప్పుడు ద్రాక్ష ఇవి వేయించి పక్కన తీసి పెట్టేసుకొని ఇట్లా లైట్గా వేయించుకుంటే మనకి మాడకుండా జీడిపప్పులు అనేది బాగుంటుందండి. చూసారు కదా, ఇట్లాగా చాలండి. ఈ మాత్రం వేగిపోతే మనకి వేగిపోయినట్టే. జీడిపప్పు తీసేసుకొని పక్కన పెట్టుకొని, సేమియా కేసరి చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు. పాయసం తినే కన్నా సేమియా కేసరి అయితే చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది కూడా అది. ఇట్లా మళ్ళీ ఒక 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకొని మనమైతే సేమియాలు కూడా ఇట్లాగ వేయించుకోవాలండి. మాడకుండా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి సేమియాని కూడా. చూసారు కదా, ఇట్లా కొంచెం నెయ్యిలో వేయించుకోవడం వలన మనకి చాలా రుచిగా వస్తుందండి కేసరి. ఎంతో సింపుల్ రెసిపీ అండి ఇది, చాలా సింపుల్. ఇట్లాగా ఇది కూడా బాగా మొత్తం వేగిపోవాలండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకుంటే సూపర్గా ఉంటుంది. చూసారు కదండి, మొత్తం వేగిపోయింది. ఇట్లాగా అడుగు పట్టకుండా బాగా వేయించుకొని దాంట్లోకి మనం తగిన వాటర్ పోసేసుకోవాలి. అంటే ఇప్పుడు మనము 6 గ్లాసులు తీసుకున్నాం అనమాట. 6 గ్లాసులు నీళ్ళు తీసుకున్నాం అంటే 3 గ్లాసులు సేమియా. 3 అంటే ఒకటికి 2 పోసుకోవాలండి. అప్పుడైతే మనకి కేసరి అనేది బాగా వస్తుంది అనమాట. 3 గ్లాసులు సేమియా తీసుకున్నా నేను, దానికి 6 గ్లాసులు నీళ్ళు పోసుకున్నా. చూసారు కదా, ఇట్లాగా కొంచెం బాగా కలుపుకుంటూ ఇట్లాగా మొత్తం సేమియా ఉడికిపోయేటట్టు చూడండి. మొత్తం ఉడికిపోతుంది సేమియా. ఇట్లా మొత్తం ఉడికిపోయేలాగా బాగా కలుపుకుంటూనే ఉండాలండి. మొత్తం అట్లాగే మనం కలపకుండా ఉంటే అది గడ్డలుగా అట్లాగా నీట్గా రాదు. ఇట్లా మొత్తం కలిపేసుకొని దానికి మనం 4-5 ఏలక్కాయలు ఇట్లాగా పొడి చేసేసుకోవాలి. దీనికి మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి. చాలా తక్కువ టైము, ఎక్కువ టేస్ట్తో మనకైతే సేమియా కేసరి త్వరగా రెడీ అయిపోతుంది. చూసారు కదా, మనకి దగ్గరగా మనకి పూర్తయిపోతున్నట్టే. ఇప్పుడైతే మనం ఇట్లాగ అయ్యాక, మనం బాగా సేమియా మొత్తం ఉడికిపోయాక అప్పుడు మాత్రమే వేసుకోవాలండి చక్కెరని. చూడండి, సేమియాని బట్టి మనం చక్కెర వేసుకోవాలి. 2 గ్లాసులు ఒక హాఫ్ గ్లాస్ వేసుకున్నాను నేనైతే చక్కెర. ఇట్లా మొత్తం ఇది కూడా కలిపేసుకోవాలి. సేమియా మొత్తానికి పట్టేటట్టుగా చక్కెరని కూడా బాగా కలుపుకోవాలండి. మొత్తం నీట్గా కలిపేస్తే ఈ చక్కెరలోంచి కూడా మనకి కొంచెం వాటర్ అనేది వస్తుంది కాబట్టి అదంతా తడంతా అయ్యే వరకు బాగా ఇట్లా కలిపేసుకుంటే మనకి సింపుల్గా రెడీ అయిపోతుందండి కేసరి. నేను కలర్ కొంచెం వేసానండి, కలర్ఫుల్గా కనిపించాలని. వేయకపోయినా కూడా పర్వాలేదు, వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా పిల్లలు బాగా ఇష్టంగా తింటారని చెప్పి వేసాను. కొంచెం కలర్ వేసేసుకొని కొంచెం దాంట్లో నెయ్యి కూడా వేసేసుకోవాలండి. ఇట్లా మనకి సేమియా అంతా రెడీ అయిపోయినప్పుడు నెయ్యి వేసేసుకొని మొత్తం కలిపేసి, ఇప్పుడు యాలక్కాయల పొడి అయితే బాగా మనం యాలక్కాయల పొడి వేసేసి, పచ్చికర్పూరం అండి ఇది, పచ్చికర్పూరం కూడా కొంచెం వేసుకుంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే.
ఇది మనం చిన్న చిన్న ఫంక్షన్లు మన ఇంట్లో ఏదన్నా బర్త్డే ఫంక్షన్లు అట్లా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు మన ఇంటికి ఒక 10 మంది గెస్ట్లు వస్తున్నారు అన్నప్పుడు మనం ఇంట్లోనే లంచ్ ప్రిపేర్ చేస్తాం కదండి. అలాంటప్పుడు బయట నుంచి మనం ఎటువంటి స్వీట్ తెచ్చుకోకుండా ఇట్లా ఇంట్లో చేసుకున్న స్వీట్ అయితే సూపర్గా ఇష్టంగా అందరు తింటారు. హ్యాపీగా ఉంటుంది మనకు కూడా. వాళ్ళందరూ తింటుంటే మనం చేసిన స్వీట్ని చూసారుగా, కేసరి అయితే ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు మనం తగినంత నెయ్యి అండి. నెయ్యి ఎక్కువ తినేవాళ్ళంటే ఎక్కువ వేసుకోండి. నేనైతే కొంచెం లైట్గా వేసాను. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు ద్రాక్ష కూడా వేసేసుకుంటే కలర్ఫుల్గా సూపర్గా మనకైతే సేమియా కేసరి అయితే రెడీ అయిపోయిందండి. చూసారుగా ఎంతో ఈజీగా మనం సేమియా కేసరిని అయితే రెడీ చేసేసుకుందాం. చూడండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎంతో రుచికరమైన సేమియా కేసరి అయితే రెడీ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.